మనకు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ నుంచి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఈ కొన్ని ప్రీవియస్ పేపర్స్‌ని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ క్వెషన్ చూసుకుంటే ఇన్ ఏ సెర్టైన్ కోడ్ లాంగ్వేజ్ ఎస్ఐజీఎన్ అనేది మనకి 8367 కింద డీకోడ్ చేశారు. అదేవిధంగా డైరెక్ట్‌ని 834259 కింద డీకోడ్ చేశారు. ఎస్ఐఆర్ఈని ఏ విధంగా డీకోడ్ చేస్తారనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఫస్టు మనకి ఇచ్చిన ఎస్ఐజీఎన్‌ని ఏ విధంగా డీకోడ్ చేశాడని చెప్పాడు? 8367 కింద చేశాడు. 8367 ఈ రకంగా రాసుకుందాం. ఓకే. నెక్స్ట్ డైరెక్ట్‌ని ఏ విధంగా డీకోడ్ చేశాడు? డైరెక్ట్‌ని తను 1, 3, 4, 2, 5, 9 కింద డీకోడ్ చేశాడు. మనకి దేన్ని డీకోడ్ చేయమన్నాడు? ఎస్ఐఆర్ఈఎన్ని డీకోడ్ చేయమన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో ఐ ఈక్వల్‌గా ఉంది ఈ లెటరు. ఇందులో ఐ లెటర్ అనేది కామన్‌గా ఉంది. దాని యొక్క నెంబర్స్ కూడా ఐకి 3 ఇచ్చాడు. ఇక్కడ ఐకి 3 ఇచ్చాడు. అంతే కదా! అంటే ఈక్వల్‌గా ఉన్న నెంబర్స్‌కి అదే లెటర్స్ ఇవ్వడం జరిగిందని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. అంటే ఎస్‌కి 8, ఐకి 3, జీకి 6, ఎన్‌కి 7. అదేవిధంగా దీన్ని కూడా అదే విధంగా మనం ఇవ్వడం జరిగింది. ఎస్ఐఆర్ఐని ఏ విధంగా డీకోడ్ చేస్తారనేసి ఇచ్చారు కదా! ఇక్కడ ఎస్‌కి లెటర్‌కి ఏ నెంబర్ ఇచ్చారు? 8 ఇచ్చారు. ఐకి 3, ఆర్‌కి 4, అలాగే ఈకి 2, ఎన్‌కి 7. అంటే 8, 3, 4 to 7 అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్‌లే. నెక్స్ట్ డీకోడింగ్ నుంచి డీకోడింగ్ నుంచి ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే స్ట్రింగ్‌ని తను ఏ విధంగా డీకోడ్ చేశాడు? TSIRGN కింద రాశాడు. ర్యాండమ్‌ని ఏ విధంగా డీకోడ్ చేస్తానని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్‌ని మనం రాసుకుందాం. SIRING స్ట్రింగ్‌ని ఏ విధంగా డీకోడ్ చేశాడు? TSIR నెక్స్ట్ ఏంటిది? GN అంతే కదా! ఆ విధంగా కదా డీకోడ్ చేశాడు. ST ఇది. ఓకే. STRINGని TSIRGN కింద డీకోడ్ చేశాడు. నెక్స్ట్ మనకి ఏ విధంగా రాసుకోమండు? RAN DOMని ఏ విధంగా డీకోడ్ చేస్తారు ఇచ్చారు కదా! ఇక్కడ బాగా గమనించండి. ST అంటే ఇక్కడ TS వచ్చింది. RIకి IR రాశారు. నెక్స్ట్ NGని GN కింద రాశాడు. అంటే ఈ విధంగా కదా తను డీకోడ్ చేశాడు. చూడండి, దాని యొక్క ముందు నెంబర్ అనేది ముందులోకి వచ్చేసింది. అదేవిధంగా మనకి ఇచ్చిన ఈ యొక్క వర్డ్కి కూడాను అదే విధంగా మనం రాసుకుంటే ఆర్ఎన్ ఏ రకంగా రాసుకోవచ్చు? ఏఆర్ కింద రాసేసుకోవచ్చు. ఎన్డీని ఏ రకంగా రాసుకోవచ్చు? డిఎన్ కింద రాసేసుకోవచ్చు. ఓఎంని ఏ రకంగా రాసుకోవచ్చు? ఎంఓ రాసుకోవచ్చు. అంటే ఏఆర్ డిఎన్ ఎంఓ అనేది ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ డీకోడింగ్ చూసుకున్నట్లయితే COTON ఏ రకంగా డీకోడ్ చేశాడు? 32556 కింద రాశాడు. ఉలెన్ని 122976 కింద రాశాడు. టవల్ని ఏ విధంగా డీకోడ్ చేస్తానని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం? కాటన్ని ఏ విధంగా డీకోడ్ చేశాడు? 325526 కింద రాసుకున్నాడు. ఓకే. నెక్స్ట్ ఉలెన్ని ఏ విధంగా డీకోడ్ చేశాడు? 122976 కింద రాశాడు. మనకి దేన్ని? TOWLని డీకోడ్ చేయమన్నాడు కదా! ఇక్కడ బాగా గమనించుకుంటే చూడండి, ఏ లెటర్కి ఆ నెంబర్ ఇచ్చాడు చూడండి. ఓకి ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ కూడా 2 వచ్చింది. అంటే ఇక్కడ 2 వచ్చింది. అంటే ఏ లెటర్కి ఆ నెంబర్ ఇచ్చేసి మనం డీకోడ్ చేసేయడమే ఈజీగా. ఓకే. కాబట్టి TOWLని ఏ విధంగా రాసుకోవచ్చు? టీకి ఇక్కడ 8 ఇచ్చాడు, 5 ఇచ్చాడు. నెక్స్ట్ ఓకి 2 ఇచ్చాడు, డబ్ల్యూకి 1, ఈకి 7, ఎల్కి 9. అంటే 5217 నేను ఎక్కడ ఉంది? 5217 ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సి ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే TOGGLEని OTGGEL కింద డీకోడ్ చేశాడు. KEPLERని ఏ విధంగా డీకోడ్ చేస్తానని ఇచ్చారు. ఫస్ట్ TOGGLE అనేది OTGGEL కింద ఏ విధంగా డీకోడ్ చేశారనేది ఫస్ట్ చూసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ చూడండి, దాని యొక్క ముందు నెంబర్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒకదానికట్టు వోల్టాగా రాసేసాడు. ఓకే. అదేవిధంగా KEPLERని అదే విధంగా మనం రాసుకుందాం. ఓకే. అంటే ఈ రకంగా రాసుకోవచ్చు కదా!
ఈ రకంగా రాసుకుంటే ఫస్ట్ కేఈని ఏ రకంగా రాసుకోవచ్చు, ఈకి కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ పిఎల్ని ఎల్పి కింద రాసుకోవచ్చు. ఈఆర్ని ఆర్ఈ కింద రాసుకోవచ్చు. అంటే ఈకే ఎల్పి ఆర్ఈ ఎక్కడుంది, ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.